నమస్తే అందరికీ. శ్రీ మాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని 6వ శ్లోకం గురించి చెప్పుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చల్మనీనాబలోచన. తోరణ చిల్లిక ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణములు, వేలాడుతూ ఉన్న తోరణములు. వదనస్మర మాంగళ్య అంటే ఎవరింటి గుమ్మానికి కట్టినటువంటి తోరణాలు? మన్మధుడి యొక్క ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణముల అమ్మవారి ముఖంలో ఉన్న కనుబొమ్మలు ఊరికి ఎంతో అందంగా ఉన్నాయి అని చెప్పడం దీని యొక్క భావం. ఇంకా మన్మధుడు ఇంటి గుమ్మంతోనే ఎందుకు పోల్చారు అంటే, మన్మధుడు ప్రేమకు సంకేతం. దేవీ శక్తి వల్లనే ప్రేమ, సృష్టి, ఆకర్షణ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ మన్మధుడి ఇంటి గుమ్మానికి కట్టినటువంటి తోరణాలతో ఆమె కనుబొమ్మల్ని పోల్చారనమాట. ఇంకా వక్రలక్ష్మి పరివాహ చల్మనీనాభ లోచన. అమ్మవారి ముఖంలోని అందం ఒక ప్రవహించే నది లాంటిది. ఆ ప్రవాహంలో చేపలు ఈదుతున్నట్లుగా ఆమె కళ్ళు కదులుతూ ఉంటాయి. అమ్మవారి కళ్ళను చేప కళ్ళతోనే ఎందుకు పోల్చారు అంటే, చేపలు ఎప్పుడు నిద్రపోవు, కళ్ళు తెరిచే ఉంటాయి. అమ్మవారి కూడా సృష్టి కార్యాలను నిర్వహించడానికి ఎప్పుడు చైతన్యంలోనే ఉంటుంది అని చెప్పడం దీని ఉద్దేశమై ఉంటుంది. కళ్ళు మూసుకోకుండా ఉంటుంది, అమ్మవారి కళ్ళు ఎప్పుడు మూతపడవు అని చెప్పడం దీని ముఖ్యోద్దేశం.